ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఎంతైనా ఉంది. పత్తిపాడు సిద్ధం సభలో పలువురు వైసీపీ నాయకులు పిలుపు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించడమే కాకుండా కుల మతాలకు అతీతంగా పలు ప్రజా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాయని, రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చలమనశెట్టి సునీల్, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభను స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమనశెట్టి సునీల్, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, జోనల్ వింగ్ యువత అధ్యక్షుడు జక్కంపూడి గణేష్లు హాజరయ్యారు. ఈ సిద్ధం సభకు 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యునిగా చలమలశెట్టి సునీల్ను, పత్తిపాడు ఎమ్మెల్యేగా వరపుల సుబ్బారావును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అదే విధంగా కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి పెళ్లి కూడా వెళ్ళి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా కూడా ఓటు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మరొకసారి మీరు అందరూ కోరుకుంటాను. దయచేసి చాలా విషయాలు మాట్లాడినట్టు ప్రజలందరూ కూడా మరొకసారి నవ్వుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరొకసారి మీ అందరినీ కూడా ఇంటిలో వచ్చి తెలియజేసుకున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. మన సుబ్బ